శ్రీమతి నమః. మొన్న 11వ తారీఖున మంగ్లీ ఈ అమ్మాయి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ అమ్మాయి పాటలు పాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, దేవుడి పాటలు పాడుతుంటే ఆ పాటలు ఆ గాత్రము వింటుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చినా రాకపోయినా మనం ఎక్కిన మెట్టుని మర్చిపోకూడదు కదా. మన పద్ధతిని, మన ఆచారాలని మనం మర్చిపోకూడదు కదా. ఈ అమ్మాయి పుట్టినరోజు వేడుకలు వాళ్ళ అమ్మగారు జరుపుకోమని చెప్పారు కాబట్టి జరుపుకుంటున్నాను అని చెప్తూ ఆ పార్టీలో మద్యాన్ని కూడా అక్కడ పెట్టారట. ఇంతకీ ఎందుకు గొడవ జరుగుతోందంటే ఆ మద్యము విదేశీ మద్యం వాడాలి అంటే గనక పర్మిషన్ ఉండాలట. నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది స్వదేశీయా విదేశీయా పక్కన పెట్టండి, ఏ మద్యమైనా సరే ఆరోగ్యానికి హానికరమే కదా. అలాంటప్పుడు విదేశీ మద్యం తీసుకుంటే పర్మిషన్ తీసుకోవాలి, అసలు ఈ రూల్స్ ఏంటో, అసలు మొత్తానికే మద్యం ఎందుకు వాడాలి అనేదే కదా మనం ప్రశ్న వేయాలి. దానికి పోయి స్వదేశీ విదేశీ అంటున్నారు. సరే పక్కన పెడితే ఈ మంగ్లీ గారు ఏమంటున్నారు అంటే, నేను విదేశీ మద్యాన్ని ఏమో ఆ పార్టీలో ఉపయోగించలేదు, స్వదేశీ లిక్కర్ ను కూడా మేము అక్కడ పెట్టాము అని చెప్తూ ఆ పార్టీకి ఏమో మా స్నేహితులు, మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టాలు వీళ్ళందరూ వచ్చారు, నేను స్వదేశీ లిక్కర్ ని మాత్రమే ఆ పార్టీలో పెట్టాను అని అన్నారు. ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, లిక్కర్ ను కూడా ఆ పార్టీలో ఇస్తామా? అసలు ఆ విజువల్స్ అవి చూస్తుంటే ఎంత బాధ కలిగిందో. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఎంత అద్భుతంగా ప్రవర్తించాలి, ఇంకొకరికి రోల్ మోడల్ గా ఉండాలి. అయినా పుట్టినరోజు వేడుకలు లిక్కర్ తోటో, కేకులు కోసేసో, దీపాలు ఆర్పేస్తోనో జరుపుకోకూడదు కదా. ఎలా జరుపుకోవాలో మన పుట్టినరోజు? చక్కగా పొద్దున్నే లేచి ఈ తలకేమో మాడికి నూనె పెట్టి అక్షతలు వేసి బొట్టు పెట్టిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత, అప్పుడు కుంకుడుకాయలతోటేమో తలస్నానం చేశాక కొత్త బట్టలు కట్టుకుని, సప్త చిరంజీవుల స్తోత్రం చదువుకుని, ఇంట్లో పెద్దవాళ్ళకి దండం పెట్టుకుని, గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అభిషేకాలు అర్చనలు చేయించుకుని, వేద పండితులతో ఆశీర్వచనం చేయించుకుంటే అది కదా పుట్టినరోజు జరుపుకునే విధానము. ఆ తర్వాత మనకి ఎంత స్తోమత స్థితి ఉంటే వేద పండితులకి దక్షిణను సమర్పించడంతో పాటుగా ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరికైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళకి మనకి చేతనైన సహాయం చేస్తే, ఆ అవసరంలో ఉన్నవాళ్ళు మన సహాయం చేసినప్పుడు మనల్ని దీవిస్తారు చూసారా, అది నిజమైన ఆశీర్వచనం. అది నిజంగా మనం పుట్టినరోజు జరుపుకోవటం అంటే. మన పద్ధతుల్ని, మన ఆచారాలని అన్నింటినీ పక్కన పెట్టేశాం. పాశ్చాత్యులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆ విధంగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం. వాళ్ళేమో మన పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు, మనమేమో వాళ్ళ పద్ధతుల్ని ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఈవిడే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ పుట్టినరోజు వేడుకల్లో ఇలానే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మంగ్లీ గారు ఆ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నప్పుడు మరి అది కాస్త వివాదాస్పదం అయింది. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, కాదు, కావాలనే ఇరికించారు మంగ్లీని, కావాలనే చేస్తున్నారు, ఈ అమ్మాయి ఏమో పైకి వస్తుంది కాబట్టి ఎలాగైనా అడగదొక్కేయాలని ఉంటుంది కదా, అందుకనే ఈ అమ్మాయిని ఇరికించారు అని అంటున్నారు. కానీ ఈ అమ్మాయే స్వయంగా చెప్పారు, పార్టీకి మా అమ్మ, మా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ సమక్షంలో నేను పుట్టినరోజు పండుగ జరుపుకున్నాను, నాకు విదేశీ మద్యం గనక పెట్టాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి అని తెలిస్తే నేను ఎప్పుడో పర్మిషన్ తీసుకుని ఉండేదాన్ని, అయినా ఆ పార్టీలో విదేశీ మద్యాన్ని మేమేం ఉపయోగించలేదు, స్వదేశీ మద్యాన్నే ఉపయోగించాము అని చెప్పి ఆ అమ్మాయి వీడియో పెట్టిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఇంట్లో వాళ్ళందరూ వస్తే పార్టీ ఇచ్చినప్పుడు మద్యాన్ని ఎవరైనా ఉపయోగిస్తారా చెప్పండి? తప్పు కదా. మనం ఏంటి, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. అంత అద్భుతంగా పాటలు పాడే అమ్మాయి, అందులోనూ భక్తి పాటలు పాడుతుంటే అబ్బా చెవులు తుప్పు వదిలిపోయిందా, పరమేశ్వరుడు వచ్చేసాడా కిందకి అన్నట్లుగా ఆ అమ్మాయి పాటలు పాడుతుంది. ఒక గుర్తింపు తెచ్చుకున్నప్పుడు మనం వేసే ప్రతి అడుగు ఎంత అద్భుతంగా ఉండాలి. నేను మొన్న ఒక చోట చూశాను, వాళ్ళు చిన్న వాళ్ళు ఎంత ఉంటారు, బహుశా వాళ్ళ వయసు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు అంతే ఉంటుంది. చూడండి, మోడ్రన్ అని ఎలా తయారైపోయారంటే, మగపిల్లలు షార్ట్లు వేసేసుకుని రోడ్డు మీదకి వచ్చేసారు. సరే, షార్ట్లు వేసారు, రోడ్డు మీదకి వచ్చారని కాదు నేను చెప్తుంటా, ఆ చిన్న వయసులో ఏదో గొప్ప పని చేసినట్లు సిగరెట్లు తాగుతున్నారు. కేవలం ఇది అనుకరణే కదా. ఇంకొకళ్ళు చూసి అదొక ఫ్యాషన్ అని అనుకుని సిగరెట్లు తాగుతున్నారు అంటే అది ముందు అనుసరించడం అదేదో గొప్పగా ఫీల్ అవడం చేస్తారు. ఆ తర్వాత అదే ఆరోగ్యాన్ని దెబ్బతీసేస్తుంది కదా. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు?
ఇక్కడ మద్యం గురించి వచ్చిన స్వదేశీ విదేశీ ఏంటి, ఏదైనా ఆరోగ్యానికి చేటే కదా. ఆరోగ్యానికి చేటైందని ఉపయోగించకూడదనే చెప్పాలి ప్రభుత్వమైనా ఎవరైనా సరే. అది స్వదేశీయా విదేశీయా పర్మిషన్ తీసుకున్నారా ఇవి కాదు కదా. పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తే మాత్రమే భారతదేశంలో జరిగే ఎన్నో అరాచకాలు అసలు జరగవు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు బలైపోవడానికి కారణం ఈ మద్యం అవుతోంది చెప్పండి. అది స్వదేశీ మద్యమా విదేశీ మద్యమా అది కాదు కదా. చూసుకుని వాళ్ళు తాగుతుంటా ఏ మద్యం తీసుకున్నా ఎవరో ఒకరి జీవితం మీద చూపించేస్తున్నారు. ఇక్కడ ఈవిడిని పేరు పెట్టాలని గాని ఈవిడి గురించి నేను బాధ పెట్టాలని కాదు ఈ వీడియో చేస్తా. కనీసం యువత ఆలోచించండి. ఆ అమ్మాయి కూడా చిన్నపిల్లే కదా. ఆలోచించి బాధ్యతాయుతంగా మనం ఇంకొకరికి రోల్ మోడల్ గా ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈవిడ ఈ విధంగా అంటే డీజే సౌండ్స్ ఈ లిక్కర్ మధ్యలో కాకుండా ఆ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం ఎవరికైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళి ఏ అనాథాశ్రమంలోనో ఏ వృద్ధాశ్రమంలోనో ఆ పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనాలు తీసుకుంటూ అక్కడ ఆ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే ఎంతమంది ఈ అమ్మాయికి ఆశీర్వచనం ఇచ్చేవారు. ఎంతమంది ఆ అమ్మాయిని చూసి అరే చక్కగా ఎంత చక్కగా చేసిందిరా ఈ పిల్ల అని అనుకునేవారు కదా. ఒకసారి ఆలోచించండి. ఇది ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను చేయలేదు. కానీ మనం పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాము అంటే భగవంతుడి అనుగ్రహం కోసం, రిమైనింగ్ మన లైఫ్ అంతా చక్కగా ఉండడం కోసం భగవంతుడి ఆశీస్సులు తీసుకోవాలి, భగవంతుడి అనుగ్రహం తీసుకోవాలి అంతే తప్ప ఈ డీజే సౌండ్స్ లిక్కర్స్ ఈ పార్టీలు పిచ్చి పార్టీలు చెత్త పార్టీలు ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం వివాదాల్లో ఇరుక్కుంటాము. మన హెల్త్ కూడా డ్యామేజ్ అయిపోతుంది తప్ప అంతకు మించి ఇంకేమీ మిగలదు.